సాధారణంగా పిల్లలకు చదువుపై కన్నా ఆటలు, మొబైల్, స్నేహితులతో గడపడం మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారిని చదువుపై దృష్టి పెట్టేలా మందలించడం సహజం. చాలాసార్లు పిల్లలు భయంతో ఆ మాట విని తిరిగి చదువులో నిమగ్నమవుతారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఒక చిన్నారి మాత్రం తల్లి మందలించిందని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇక సంఘటన వివరాలకు వస్తే, విజయవాడ సత్యనారాయణపురం గులాబీతోట ప్రాంతానికి చెందిన ఒక మహిళకు 2 కుమారులున్నారు. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఒంటరిగా జీవిస్తూ పెద్ద కుమారుణ్ణి ఒక దుకాణంలో పనిచేయనిస్తోంది. తాను కూడా ఒక దుకాణంలో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో చిన్న కుమారుడి చదువుకు సహాయం చేస్తోంది. 6వ తరగతిలో చదువుతున్న చిన్నారికి ఆమె మొబైల్ ఫోన్ కొనిచ్చింది. కానీ కొద్ది రోజులకే బాలుడు ఎక్కువ సమయం ఫోన్తో గడుపుతూ చదువుపై ఆసక్తి కోల్పోయాడు. దీంతో అతని దారిలో పెట్టేందుకు తల్లి కాస్త గట్టిగా మందలించింది. ఇక పోలీస్ స్టేషన్లో చిన్నారి చూస్తే, తల్లిపై కోపంతో ఇల్లు వదిలి వచ్చిన బాలుడు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఏసీపీ దుర్గారావుకి ఫిర్యాదు చేశాడు. చిన్నారిని చూసి ఆశ్చర్యపోయిన ఏసీపీ అతని తల్లిని పిలిపించి వివరాలు తీసుకున్నారు. వాస్తవ పరిస్థితి తెలిసిన తర్వాత ఏసీపీ బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చదువుకోకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలు ఏవో వివరించి తల్లి ఎంత కష్టపడి కుటుంబాన్ని నడుపుతుందో చెప్పారు. చివరికి చిన్నారి తన తప్పు గ్రహించి ఇకపై చదువుపై దృష్టి పెడతానని హామీ ఇచ్చాడు.